హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు అయితే నేను చేయబోయే రెసిపీ వచ్చేసి హై ప్రోటీన్ అండ్ గిల్ట్ ఫ్రీ తిరామిసు. దీన్ని అయితే మనం చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే మనం చేసుకోబోతున్నాం. ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని అయితే తీసుకుని అందులో 1 కప్ ఆఫ్ పన్నీర్ క్యూబ్స్ని అయితే వేసుకున్నాను. అందులోనే నేను ఫిల్టర్ చేసుకున్న కర్డ్ని అయితే వేసుకున్నాను. మీరు కర్డ్కి బదులుగా యోగట్నైనా కూడా ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. నేను స్వీట్నెస్ కోసం హనీని అయితే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మీ స్వీట్నెస్కి తగినంత హనీని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. అలాగే మనకి ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకొని మనం దీన్ని అయితే స్మూత్ పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన తర్వాత చూసారు కదా, మనకైతే స్మూత్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకుని అందులో కాఫీ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం హాట్ వాటర్ అయితే వేసుకుని కాఫీ పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా అయితే ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనికోసం నేనైతే వీట్ బ్రెడ్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే వైట్ బ్రెడ్ని కూడా మీరు ఇక్కడైతే యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే బ్రెడ్ తీసుకుని 4 సైడ్స్ని కట్ చేసుకుని అయితే మనం పక్కన పెట్టుకోవాలి. డైట్లో ఉన్నప్పుడు ఫుడ్ క్రేవింగ్స్ని అయితే స్టాప్ చేయలేం. అలాంటప్పుడు ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. మీరు సాటిస్ఫై అవుతారు, మీ టమ్మీ కూడా సాటిస్ఫై అవుతుంది. అంత యమ్మీగా అయితే ఉంటుంది ఈ రెసిపీ. ఇప్పుడైతే నేను ఒక ట్రాన్స్పరెంట్ బాక్స్ని అయితే తీసుకున్నాను, లేదా ఏదైనా బౌల్నైనా కూడా తీసుకోవచ్చు. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కాఫీ డికాషన్లో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని అయితే ఒకసారి డిప్ చేసుకుని మనం తీసుకున్న బౌల్లో అయితే ప్లేస్ చేసుకోవాలి. అలా ఆ బౌల్ మొత్తం మనం ప్లేస్ అయ్యేలాగా మనం బ్రెడ్ స్లైసెస్ని అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న స్మూత్ పేస్ట్ని అయితే ఒక లేయర్గా అయితే వేసుకోవాలి. అలాగే మళ్ళీ దానిపైన కాఫీ డికాషన్లో డిప్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇంకొక లేయర్గా అయితే వేసుకుని దాని మీద మనం చేసుకున్న వైట్ క్రీమ్ని అయితే ఒక లేయర్గా అయితే వేసుకోవాలి. నేను నా బాక్స్కి సరిపడా ఒక 3 లేయర్స్ని అయితే నేనైతే వేసుకున్నాను. మీకు నచ్చినట్టుగా ఒక 3-4 లేయర్స్ వరకు అయితే మీరైతే వేసుకోండి. ఇప్పుడు మనం టోటల్గా అయితే 3 లేయర్స్ కంప్లీట్ చేసేసాం కదా. ఇలా లేయర్స్గా మనం బ్రెడ్, తర్వాత మళ్ళీ వైట్ క్రీమ్, మళ్ళీ బ్రెడ్, మళ్ళీ వైట్ క్రీమ్, మళ్ళీ బ్రెడ్, మళ్ళీ వైట్ క్రీమ్. సో ఇలా మనం అయితే ఒక ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేసుకోవాలి. మనం బ్రెడ్ని ఇలా కాఫీ డికాషన్లో అయితే డిప్ చేయడం వల్ల మనకి బ్రెడ్ కూడా మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. మొత్తం ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 1 అవర్ పాటు రిఫ్రిజిరేటర్లో అయితే స్టోర్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత మనం రిఫ్రిజిరేటర్లో నుంచి తీసి చూస్తే మనం చేసిన తిరామిసు అయితే కొంచెం గట్టిగా అయితే అవుతుంది. ఇప్పుడు మనం కోకో పౌడర్తో అయితే డస్టింగ్ చేసుకుందాం. మీరు ముందే కోకో పౌడర్తో డస్టింగ్ చేయడం వల్ల అది కొంచెం లిక్విడ్లుగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ముందుగా అయితే చేయకండి. దగ్గర కోకో పౌడర్ లేదు అంటే మీరు కాఫీ పౌడర్తో కూడా డస్టింగ్ చేసుకోవచ్చు. డస్టింగ్ కంప్లీట్ అయిపోయాక మనం చేసుకున్న డిజర్ట్ హై ప్రోటీన్ అండ్ గిల్ట్ ఫ్రీ తిరామిసు అయితే మనకైతే రెడీ అయిపోయింది. మనం దీన్ని అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం వేసుకున్న లేయర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో, బ్రెడ్ అండ్ వైట్ క్రీమ్, బ్రెడ్ వైట్ క్రీమ్ అండ్ మనం పైన కోకో పౌడర్తో డస్టింగ్ చేసింది కూడా మనం తింటుంటే కూడా అన్ని ఫ్లేవర్స్ మనకు అలాగే తెలుస్తాయి. మీరు ఈ డిజర్ట్ని అయితే ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి కానీ పిల్లలకు కానీ టేస్ట్ చేసి చూపించండి. మళ్ళీ బయటది కాకుండా ఇంట్లోనే చేసుకుని తినాలి అన్నంత టేస్టీగా అయితే ఉంటుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్.